ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, వివిధ పార్టీల మిత్రులకు మరియు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమ్మా న్యూస్ వారికి, అమ్మా న్యూస్ వీక్షకుల నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు దశాబ్ది ఉత్సవాల నిర్వహణ అనేది ఖచ్చితంగా జరుపుతున్న విషయమే. ఎన్నో పోరాటాల తర్వాత, ఎంతో మంది ప్రాణత్యాగాల తర్వాత తెలంగాణలో కేవలం అధికార బీఆర్ వాళ్ళే కాదు, ఎవరున్నా సరే దశాబ్ది ఉత్సవాలను ఆడంబరంగా జరపవలసిందే. కానీ ఉత్సవాలను జరిపే ముందు కనీసం ఈ ఉత్సవాల వద్ద నాయకులు ఏం చెప్పబోతున్నారు ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజు సబ్బండ మేధావులు, కవులు, కళాకారులు, అమరులు, కుటుంబాలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇవాళ కోర్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రించడం జరిగింది. కానీ తదనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రాన్ని సాధించిందని చెప్పారు. ఎక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో లేదండి. ముందుగా వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే జేసీ నిర్వహణలో, జేఏసీ ఆధ్వర్యంలో అధ్యక్షతనే ఆ రోజు ఉద్యమం నిర్వహించడం జరిగింది. జేఏసీ రూపకల్పనకు ముఖ్య కారకుల్లో ఒకరైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ మధ్యన లేరు. వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఆయనను తెలంగాణ జాతిపితగా కీర్తించాల్సిన అవసరం ఈ రోజు తెలంగాణలో ఉండే జయశంకర్ సార్ గారిని. కానీ ఈ రోజు తన అనుచరులతో ఈ రోజు ప్రతి ఒక్కరితోనూ ఈయన చెప్పుకునేది ఏంటంటే ఆయన నోటితో అన్నాడు, కానీ ఎమ్మెల్యేలు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనిపించుకోవడం నిజంగా ఆ రోజు పోరాటం చేయడానికి ఒక జేఏసీని రూపకల్పన చేసినటువంటి జయశంకర్ సార్ కు ఇది అవమానకరంగానే మేము భావిస్తున్నాం. దీనిపై ఈ రాబోయే ఉత్సవాలలో ఈ బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారో ప్రజల మధ్యకు వచ్చి ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే ఈ రోజు ఉద్యమకారులను ఉరికించి కొడతామని చెప్పినటువంటి మంత్రి తలసాని గాని, తుమ్మల అడియం గాని, అలాగే మరెడ్డి గాని, ఇంద్రకరణ్ రెడ్డి గాని, లేకపోతే దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఈ రోజు ఈ పాడు ప్రాతినిధ్యులు నాడు ఉద్యమానికి ఏదో అటుకులు బుక్కో లేకపోతే ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఈ రోజు పార్టీ బయట ఉంటారు. ఈ రోజు ఉస్మాన్ సిటీ పాత్ర ఎంత ఉందో మనందరికీ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ, మా కాకతీయ యూనివర్సిటీ తీసుకోండి. అంటే తెలంగాణలోని ప్రతి విద్యార్థి కూడా ఆ సందర్భంలో నేను కూడా ఎగ్జామ్ లో రాసుకునేవాడిని.